హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మేడిపల్లి ఆర్టీసీ కాలనీలో ఉన్నానండి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ అనమాట. G+1 నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న G+1 హౌస్ ఇది. రండి మీకు హౌస్ చూస్తాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి G+1 156 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పాను కదా. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ అండ్ సైడ్ రోడ్ వచ్చేసి 25 ఫీట్స్ రోడ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట. కార్ పార్కింగ్లో అయితే మీకు మంచి స్పేషియస్గా ఇచ్చారు. ఒక 2 to 3 కార్స్ మాత్రం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు బోర్ వాటర్ అండ్ స్టోరేజ్ సంప్ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేశారు. కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు ఒక ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు వుడీ లుక్తో. అండ్ LED లైట్స్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ ఈ స్పేస్ అయితే మీకు స్పేషియస్గా ఉంది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు 1 BHK కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒకసారి మీరు అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా టైల్స్ తోటే డిజైన్ చేశారు. అండ్ ఈ హౌస్కి కూడా 3 సైడ్స్ కూడా మీకు 2 feet సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హాల్. అండ్ హాల్లోనే మీకు ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. చూడండి హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. చూడండి ఒకసారి హాల్లో ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్కి కూడా సైడ్కి అండ్ కింద కూడా షెల్ఫ్స్ ఇచ్చారు డిజైన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. చూడండి ఓపెన్ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఓపెన్ కిచెన్లో కూడా మీకు వాల్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా టైల్ మార్బుల్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు మీకు. అండ్ ఇది కూడా షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చూడండి ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడైతే మీకు మంచి స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా స్పేస్ అండ్ వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ అనమాట. అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టూ కూడా టైల్స్తో చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. వర్క్ అయితే నీట్గా ఉంది. అండ్ ఈ రూమ్లో అంటే ఈ బెడ్రూమ్లో ఈ స్పేస్లో కనుక మీరు వుడ్ వర్క్ కనుక చేయించుకుంటే మీకు డ్రెస్సింగ్ స్పేస్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు ఇందాక చూసింది కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చూద్దాము. అండ్ ఇక్కడ మీరు స్టెప్స్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్రౌన్ గ్రానైట్ యూజ్ చేశారు స్టెప్స్కి కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కసారి మీరు అవుట్లుక్ ఎలివేషన్ చూడండి, చాలా బాగుంది. అండ్ కారిడార్ కూడా మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పైకి టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్కి మీకు బ్రౌన్ గ్రానైట్ యూజ్ చేశారు. అండ్ ఎలివేషన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎంట్రన్స్ ఎలివేషన్లో కూడా మీకు వైడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చుట్టూ కూడా టైల్స్తో బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడీ లుక్తో చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు సైడ్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ బాల్కనీతో పాటు మీకు ఇంకా వాష్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా మీకు నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్కు డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో మీకు నార్త్ ఫేసింగ్కి ఇంకో విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా మంచిగా డెకరేట్ చేసుకోవడానికి మంచి స్పేషియస్ బాగా డిజైన్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకోండి. ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా డిజైన్ అయితే చాలా బాగా ఇస్తున్నారు LED లైట్స్తో. అండ్ ఇక్కడ హాల్లో మీకు ఇటు ఎల్ షేప్ సోఫాని అయితే మంచిగా స్పేషియస్గా మంచిగా చాలా బాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా గది అండి. పూజా గది కూడా చూడండి మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పూజా గదిలో మీకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. స్టెప్ బై స్టెప్ పెట్టుకోవచ్చు దేవుళ్ళని. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు.
ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ బాగుంది. అండ్ డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇటు మీకు స్లైడింగ్ విండోస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. చూడండి, ఓపెన్ కిచెన్ కూడా మీకు మంచిగా 3 సైడ్స్ మీకు ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ ఈ ప్లాట్ఫామ్స్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పైన కూడా మీకు షెల్ఫ్స్తో పాటు లో రూఫ్ కూడా ఉందండి కిచెన్లో. అండ్ కిచెన్లో నేను మీకు ఈస్ట్ సైడ్ అని చెప్పాను కదా, బాల్కనీ వాష్ ఏరియా. అండ్ ఇటు డోర్ నుండి మీకు బాల్కనీ అండ్ వాష్ ఏరియా ఉంటుంది కిచెన్లో. అండ్ ఇటు మీకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా టైల్స్ అయితే వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ పరంగా స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా స్పేస్, కబోర్డ్స్ అండ్ వార్డ్రోబ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్లో కూడా చుట్టూ టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ మంచిగా వెంటిలేటెడ్ అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్, లో రూఫ్తో పాటు మీకు ఇక్కడ ఉన్న ఈ షెల్ఫ్లో కూడా మీకు క్లాత్స్ పెట్టుకోవడానికి మంచి స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఒకసారి ఈ రూమ్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చుట్టూ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు. సో చూసారు కదండి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 156 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి మీకు మేడిపల్లి ఆర్టీసీ కాలనీలో ఈ హౌస్ అయితే సేల్కి అవైలబుల్ ఉందండి. అండ్ ఈ హౌస్ నుండి మీకు మెయిన్ రోడ్ అంటే వరంగల్ హైవే వచ్చేసి మీకు 1 కిలోమీటర్ ఆఫ్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఆఫ్ రేడియస్లోనే మీకు హాస్పిటల్స్ అయినా, షాపింగ్ మాల్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ డిమార్ట్ నుండి కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇటు మీకు 2 సైడ్స్ రోడ్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు నార్త్ ఫేసింగ్లో ఫ్రంట్ రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండ్ ఈస్ట్ ఫేస్ రోడ్ కూడా మీకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి 2 గేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి నార్త్ అండ్ ఒకటి ఈస్ట్లో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHKతో పాటు 3 కార్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి 156 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1.55 lakhs అండి. అండ్ అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పై ఉన్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.